నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. పలమనేరు పట్టణంలో ఈరోజు భారత జనగణన 2027 ప్రచార కార్యక్రమంలో భాగంగా 5K రన్ను ఘనంగా నిర్వహించారు. ప్రజల్లో జనగణనపై అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ ఎన్వి రమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనగణనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని, ఖచ్చితమైన సమాచారం అందించడం ద్వారా దేశ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మనకు కేంద్ర ప్రభుత్వం ఈ సెన్సస్ 2027లో భాగంగా మనకు అందరికి కూడా ట్రైనింగ్ అనేది కూడా ఎన్ఎంరేటర్స్ ఇవ్వడం జరిగింది. ఈ సెన్సస్ అనేది గత 10 సంవత్సరాలకు ఒకసారి జరగాల. 2011 తర్వాత ఈ సెన్సస్ జరగలేదు. దాన్ని ఇప్పుడు ప్రభుత్వం టేకప్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఎన్ఎంరేటర్స్ అందరూ కూడా ట్రైనింగ్ కూడా 3 బ్యాచ్లుగా మన పలమనేరు పురపాలక సంఘ పరిధిలో ఇవ్వడం జరిగింది. ఈ నెల 16వ తేదీ నుంచి నెలాఖరు వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది పెట్టడం జరిగింది. గతంలో అంతా మాన్యువల్గా ఉండేది. ఇప్పుడంతా కూడా డిజిటల్ సిస్టంలో యాప్ ద్వారా చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలకు ఈజీగా ఉండాలి, డేటా కూడా సేఫ్టీగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు ఇది 2027 మార్చి వరకు ఉంటుంది. మనకు రేపు నెల 1వ తేదీ నుంచి ఫిజికల్గా కూడా డోర్ డోర్ క్యాంపెయిన్ జరుగుతుంది. దాదాపు మన పలమనేరు పట్టణంలో 85 ఎన్ఎంరేటర్ బ్లాక్స్ అన్ని కూడా డివైడ్ చేయడం జరిగింది. దానికి ఒక బ్లాక్ ఒక ఎన్ఎంరేటర్ పెట్టడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ప్రభుత్వ ఆదేశాలు మనకు 5K రన్ అనేది అవేర్నెస్ కోసం ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే మన పలమనేరు పట్టణంలో కూడా స్వచ్ఛ సర్వేక్షణ కూడా జరుగుతుంది. అది కూడా మన బ్యాచ్ దాంట్లో సిటిజన్ ఫీడ్బ్యాక్ అనేది కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ మన పలమనేరు అవార్డు నేషనల్ స్థాయిలో, జాతీయ స్థాయిలో అవార్డు వచ్చేదానికి స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా మనకి పౌరులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ సిటిజన్ ఫీడ్బ్యాక్ అనేది ఇస్తే ప్రభుత్వంలో మనకు గుర్తింపు అనేది వస్తుంది. దానికి కూడా మనకు మార్కులు అనేవి ఉన్నాయి. కాబట్టి ప్రతి పౌరులు కూడా ఇంటింటికి మన వర్కర్ పంపిస్తున్నాము. తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వమని చెప్పడం జరుగుతుంది. మన వర్కర్ కూడా తడి చెత్త పొడి చెత్త సపరేట్ చేస్తున్నాం. అది కంపోస్ట్లో ప్రాసెసింగ్ చేస్తున్నాం. మన గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన లెగసీ వేస్ట్ అంతా కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఫ్రెష్ వేస్ట్ కూడా ఇప్పుడు ప్రభుత్వం మన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ఒక ఏజెన్సీకి ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా 162 లక్షలు ఒక బిల్డింగ్ పనులు స్టార్ట్ అయినాయి. అవి మే నెలాఖరుకు కంప్లీట్ అయితే అప్పుడు కూడా ఒక మెగా ప్రోగ్రామ్ పెట్టి అక్కడ ఓపెన్ చేయడం జరుగుతుంది. మనకు తడి చెత్త పొడి చెత్త సపరేట్ చేయడం వల్ల మనకు జీరో వేస్ట్ మేనేజ్మెంట్ వస్తుంది. ఆరోగ్యంగా మనకు చెత్త రోడ్లపైన వేయకూడదు, కాలువల్లో వేయకూడదు. ఇవన్నీ కూడా డిస్పోజ్ చేసేదానికి ఈజీగా ఉంటుంది. మళ్ళీ ఎంత మిక్స్డ్ చేయడం వల్ల అక్కడ మళ్ళీ కొండలు అయిపోయి లగిసి పెరిగిపోయి మళ్ళీ గవర్నమెంట్ కథనం పడుతుంది. అలాగే ప్లాస్టిక్ కూడా మనం నిషేధించినాము. ఏదైతే మనకు 120 మైక్రాన్స్ మందం లోపల ఉండేటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంతా నిషేధించినాం. దానిపైన కూడా మనకు పలమనేరు పరిరక్షణ సమితి, అలాగే మన సీతారామయ్య, మన కౌన్సిలర్లు, ఎక్స్ కౌన్సిలర్లు అంతా కూడా సీనియర్ సిటిజన్స్ అంతా కూడా మనం అంతా సహకరించాలా. మన ఊరి పలమనేరు ఎప్పుడు కూడా ముందంజలో ఉండాలి. ఆల్రెడీ మనకు 2025లో మనకు అవార్డు కూడా మనం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన మన గౌరవ ముఖ్యమంత్రి ద్వారా పలమనేరులో మనకు స్వచ్ఛ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది అక్టోబర్ 6వ తేదీ. అలాగే ఇప్పుడు కూడా మనకు జాతీయ స్థాయిలో దాదాపు 936 మున్సిపాలిటీలు దేశ స్థాయిలో పాల్గొంటున్నాయి. 50 నుంచి 3 లక్షల జనాభా ఉన్నటువంటి పట్టణంలో అన్నీ కూడా పాల్గొంటున్నాయి. అందులో ఫస్ట్ బ్యాచ్ మందే ఇప్పుడు పంపించినారు టీము. ఏది స్వచ్ఛ మొత్తం అది ఇండియా లెవెల్లో జరుగుతుంటుంది. కాబట్టి టీం కూడా ఇండియా లెవెల్లో వచ్చినది. అది కూడా ప్రజలంతా సహకరించి మనం ఈ 2 కార్యక్రమాలు విజయవంతం చేస్తారని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.